హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ టీవీ మూవీ ఎక్స్ప్లెనేషన్. ఒక ఊర్లో టోబీ అనే మూగవాడు ఉంటాడు. అతను చాలా మొండోడు. తనకిష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. ఇష్టంగా పెంచుకున్న కూతురు కోసం ఒకరిని చంపి జైలుకు కూడా వెళ్ళాడు. తర్వాత టోబీపై చాలా కేసులు అవుతాయి. టోబీని బయటకు తీసుకురావడానికి ఆనంద్ హెల్ప్ చేస్తాడు. జెన్నీ ప్రశాంత్ని ప్రేమిస్తుంది. ప్రెగ్నెంట్ అవుతుంది. అది తెలిసి టోబీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఆనంద్ టోబీకి ఎందుకు హెల్ప్ చేశాడు? ఆనంద్ టోబీని ఎందుకు చంపాల్సొచ్చింది అనేది టోబీ సినిమా కథ. ఓపెన్ చేస్తే ఓ గ్రామంలో అందరూ ముక్కుపుడక అమ్మవారి గుడి దగ్గర గుమిగూడి ఉంటారు. ఈ రోజు పూజ బాగా జరిగింది. ఎల్లుండి కూడా మంచిగా జరిగేలా చూడాలి అని ఆనంద్ మొక్కుకుంటాడు. దానికి తనకు బలివ్వాల్సిన పొట్టేలు తప్పించుకుంటుంది అని దేవత పూనిన అతను చెప్తాడు. దాంతో వాళ్ళలో ఒకడు వెళ్లి చూస్తాడు. తిరిగొచ్చి పొట్టేలు అక్కడే ఉందని చెప్తాడు. లేదు, పొట్టేలు తప్పించుకుందని, అది తిరిగి రాకూడదు అని, అది మళ్ళీ ఊర్లోకొస్తే పొట్టేలు కాదు, అది అమ్మోరవుతుందని అంటాడు. టైటిల్ పడుతుంది. మరో సీన్లో స్టేషన్కు కొత్త ఎస్ఐ వస్తాడు. ఊరు గురించి అడిగి తెలుసుకుంటాడు. ఇక్కడ అన్ని చిన్న చిన్న క్రిమినల్ కేసులు మాత్రమే వస్తాయి అని హెడ్ కానిస్టేబుల్ చెప్తాడు. ఈ ఊర్లో పెద్దగా సంపాదించుకోలేమని చెప్తుండగా బయట జెన్నీ గొడవ చేస్తుంది. రాయితో స్టేషన్ అద్దం పగలగొట్టింది జెన్నీ. టోబీ ఇల్లు వదిలి వెళ్లి 3 రోజులవుతుంది. తిరిగి వస్తే ఈ ముక్కుపుడక అమ్మవారికి ఇస్తాను, లేదంటే నేనే అమ్మవారు అవుతాను అంటుంది. అక్కడికి డాక్టర్ కారు వేసుకొనొచ్చి జెన్నీని కారెక్కమన్నా వినిపించుకోకుండా పిచ్చి పట్టినట్లు బిహేవ్ చేస్తూ వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో ఎస్ఐ హెడ్తో ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. దానికి వాళ్ళ కుటుంబమే అదో రకం. వాళ్ళ నాన్న కూడా పిచ్చోడని హెడ్ చెప్తాడు. అతను చాలా క్రైమ్స్ చేశాడని, అతని పేరు టోబీ అని స్టోర్ రూమ్‌కు తీసుకొని వెళ్లి ఒక ర్యాక్ చూపిస్తారు. అతని ఫైల్ ఎక్కడ అని ఎస్ఐ అంటే, ఆ ర్యాక్ మొత్తం టోబీ చేసిన క్రైమ్సే అని హెడ్ అంటాడు. ఎస్ఐ అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి టోబీ గురించి అడుగుతారు. అతని వల్లనే నాకు దేవుడి మీద నమ్మకం పోయిందని టోబీ గతం గురించి చెప్తాడు ఫాదర్. తాను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు క్రిస్టమస్ గిఫ్ట్‌లు తీసుకొని ఓ అనాథాశ్రమానికి వెళ్తాడు. అక్కడ అందరికీ గిఫ్ట్‌లిస్తాడు. ఇంకో గిఫ్ట్ మిగిలుందని, ఇంకో అబ్బాయి ఎక్కడ అంటే రూమ్‌లో పెట్టి తాళం వేసినట్లు అక్కడ వార్డెన్ చెప్తాడు. అతను ఏం చేశాడు అంటాడు ఫాదర్. ఇంతకుముందు అక్కడున్న పాత ఫాదర్ అతన్ని హత్యాచారం చేయడానికి ట్రై చేస్తే అతడు ఫాదర్‌ను కోరికాడు అని చెప్తాడు. దాంతో అతన్ని నేను చూడాలి. తన దగ్గరకు తీసుకెళ్ళు అని ఫాదర్ అంటాడు. డోర్ తీసి అతన్ని చూస్తాడు. ప్రేమతో కౌగిలించుకుంటాడు. ఆ అబ్బాయి కూడా తనను కౌగిలించుకుంటాడు. కట్ చేస్తే అతను బంతింటూ కూర్చుంటాడు. తర్వాత అతని పేరేంటంటే వార్డెన్ అతనికి పేరు లేదని, పాత ఫాదర్ వలన అతని మాట కూడా పోయిందని, తాను మాట్లాడలేడని చెప్తాడు. దాంతో అతని పేరు పెడతా అని టోబియా అని చెప్తాడు. ఆ పిల్లాడు తన పేరును చేతి మీద రాయమంటే రాస్తాడు. దాన్ని మిగతా అందరి పిల్లలకు చూపిస్తాడు. తర్వాత ఫాదర్ పేరు రాయమంటాడు. కట్ చేస్తే అతని పేరు పెట్టింది నేనే అని, టోబియా అంటే దేవుడు మంచివాడని అర్థం. కానీ అతడు సైతాన్ లాంటి వాడు. గొడవలు ఆగలేదు. రిమాండ్ నుంచి జైలుకు వెళ్ళాడని చెప్తాడు. తర్వాత జైల్లోనే పెద్దవాడవుతాడు. ప్రతిరోజు అతని పేరు, తన ఫాదర్ పేరును కానిస్టేబుల్‌తో చేతిపై రాయించుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఫాదర్ దగ్గరకు యాంటోనీ వచ్చి స్కూల్ చుట్టూ ఉన్న ఆస్తిని తనకు రాసివ్వమని గొడవ చేస్తాడు. ఫాదర్ దానికి ఒప్పుకోడు. అదే సమయంలో సంతకాలు పెట్టమని పేపర్స్ ఇస్తుంటే వర్షం పడుతుంది. మరో సీన్‌లో టోబీ వేలిముద్ర వేసి జైలు నుంచి విడుదలవుతాడు. ఫాదర్‌ను సంతకం పెట్టమని మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు టోనీ. అదే సమయంలో అక్కడికి టోబీ వస్తాడు. అతని చేతిలో ఉన్న ఇంగ్లేసియా అనే పేరును చూపిస్తే ఓ పిల్లాడు ఫాదర్ ఇంగ్లేసియా అని అరిచి ఫాదర్‌ను చూపిస్తాడు. అదే సమయంలో ఫాదర్‌ను కాపాడే మొగాడున్నాడా అని యాంటోనీ గ్యాంగ్ అరుస్తుంది. పిల్లాడు అరుస్తాడు. అందరూ పక్కకు తప్పుకోగానే టోబీ కనిపిస్తాడు. ఆ సమయంలో ఫాదర్ తాను దేవుణ్ణి చూడలేదని, టోబీని చూశానని, అతను సైతానని చెప్తాడు. యాంటోనీ మనిషి టోబీ దగ్గరికి వెళ్లి ఎవడ్రా నువ్వు అంటే తన పేరు చూపించి రాయితో అతన్ని కొడతాడు. అలా అందరినీ కొట్టి స్కూల్‌ను ఫాదర్‌ను కాపాడతాడు. తర్వాత ఫాదర్‌ను పైకి లేపి తన పేరును చూపిస్తూ ఫాదర్ సంతోషపడతాడు. టోబీ సైతానని, ఏ ఆపదొచ్చినా తానే చూసుకుంటాడు. తాను ప్రేమతో కౌగిలించుకుంటాడు. కానీ చచ్చేదాకా వదిలిపెట్టడు అని చెప్తాడు. మరో సీన్‌లో టోబీ చర్చి బయట గేట్ కీపర్‌గా వర్క్ చేస్తుంటే అక్కడికి చైర్మన్ ఇమ్మాన్యుయల్ కారులో వస్తాడు. కారును కర్రతో కొట్టాడని టోబీపై అరిస్తే టోబీ చేయి తీసుకుంటాడు. ఫాదర్ అతనికి సారీ చెప్తాడు. తర్వాత బీడీ తాగుతున్నాడని మరో వ్యక్తి చెబితే అతన్ని కూడా చెంప మీద కొడతాడు. ఫాదర్‌ని చూసి వినయంగా ఉంటాడు టోబీ.
మరో సీన్‌లో టోబీ తాగి పడిపోతే ఫాదర్ ఈ డబ్బులు కడతాడు. తర్వాత అతన్ని పనిలో నుంచి తీసేశాను అని, చర్చికి కూడా రావద్దు అన్నానని చెప్తాడు. కానీ అతను సైతాన్ ఎవరి మాట వినేవాడు కాదు. ఒకరోజు చర్చిలో ప్రేయర్ చేస్తుంటే అతను చేపలు పట్టుకొనొస్తాడు. అందరూ నవ్వుతారు. అతనికి చేపలు పట్టడం వచ్చా అంటే నేను నేర్పించాను అని దామోదర్ ఎస్ఐతో చెప్తాడు. తర్వాత టీ తాగుతూ తనకు టోబీ ఎలా పరిచయమో వివరిస్తాడు. ఒకరోజు రాత్రి ఏట్లో చేపలు పడుతుంటే పక్కనే టోబీ కూడా చెరువులో గాలం వేసుకొని కూర్చుంటాడు. అతన్ని బీడీ అడిగి ఇస్తాడు. తన పేరు అడిగితే మాట్లాడలేనని చెప్పి తన పేరును చూపిస్తాడు. తర్వాత టోబీకి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తాడు. నా దగ్గర పని చేస్తావా అని అడుగుతాడు. తాను మార్చరీలో పని చేస్తా అని చెప్తాడు. అక్కడ ఒక బాడీ ఉంటుంది. దానికి పోస్ట్ మార్టం ఎలా చేయాలో టోబీకి చెప్తాడు. డాక్టర్ రాగానే చకచకా పని చేస్తాడు టోబీ. తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తారు. ఇక్కడికి ఒంటరిగా రావద్దు అని, ఇది ముక్కుపుడక అమ్మవారు తిరిగే స్థలం అని చెప్తారు. ఒక్కరోజు చేపలు పట్టడానికి వచ్చాను. ఎంత టైమైనా చేపలు పడలేదు. దాంతో పీతలు పట్టడానికి చెరువులోకి దిగాను. అదే సమయంలో ముక్కుపుడక కనిపించింది. ప్రాణం పోయినట్లు అనిపించిందని, ఆ రోజు నుంచి అమావాస్య వచ్చిందంటే ఇటువైపు రాను అని చెప్తాడు. అదే సమయంలో ఓ పాప ఏడుపు వినిపిస్తుంది. దామోదర్ చూడటానికి వెళ్తాడు. ఆ పొదల్లో ఒక పాప కనిపిస్తుంది. టోబీ కోసం వెళ్తాడు. అతను అక్కడ ఉండకపోవడంతో దామోదర్ గ్రామంలో అన్ని తలుపులు కొట్టి పాప పొదల్లో ఉంది అని చెప్తాడు. అదే సమయంలో టోబీకి నీటిలో ముక్కు పుడక దొరుకుతుంది. కట్ చేస్తే అందరూ గుమిగూడి పాపను ఏం చేద్దాం, పోలీసులకు అప్పచెప్దామా, చర్చి ఫాదర్కి ఇద్దామా అని మాట్లాడుకుంటుండగా అక్కడికి టోబీ వచ్చి పాపను ఎత్తుకుంటాడు. అందరూ అలానే చూస్తూ ఉంటారు. పాపను తీసుకొని టోబీ వెళ్ళిపోతాడు. అదే విషయాన్ని ఎస్ఐతో చెప్తాడు. అయితే జెన్నీ సొంత కూతురు కాదా అంటాడు ఎస్ఐ. తర్వాత టోబీ వంట చేస్తుంటే పాప ఏడుస్తుంది. పాపకు అన్నం పెట్టాలని చూస్తాడు. అదే సమయంలో అక్కడికి నర్సొచ్చి టోబీని తిట్టి పాలు పట్టిస్తుంది. టోబీ పాపకు పాలు పడతాడు. స్నానం చేయిస్తాడు. పాపను తీసుకొని చేపలు పట్టడానికి వెళ్తాడు. మార్చరీలోనే పాపకు ఉయ్యల కట్టి లాగిస్తాడు. ఇద్దరూ అక్కడే ఉంటారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టమని అడిగితే జెన్నీ అని పేరు పెడతాడు. తర్వాత తనను స్కూల్లో చేర్పిస్తారు. అడ్రస్ చెప్పమంటే మార్చరీ అడ్రస్ చెప్తాడు దామోదర్. దాంతో టీచర్ ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ పాప చదువుకుంటుంది. తనతో ప్రేమగా ఉంటుంది. తన పేరును రాస్తుంది. అది చూసి టోబీ ఎమోషనల్ అవుతాడు. తర్వాత టోబీని తీసుకొని సారా కొట్టుకు వెళ్ళి అందరికీ ఇవ్వమని అడిగితే ఓనర్ లేదు అంటాడు. డబ్బులిస్తే సారా ఇస్తా అంటాడు. తర్వాత ఇంటికొచ్చి ముక్కు పుడకను చూపిస్తాడు. ఇది ఎక్కడ దొరికింది అంటే గాలం వేసినప్పుడు దొరికింది అని టోబీ చెప్తాడు. దాన్ని జెన్నీ లాక్కొని పెద్దయ్యాక పెట్టుకుంటా అని అంటుంది. ఇది నకిలీదని, వేరేదేదైనా ఉంటే చెప్పు అని దామోదర్ అంటాడు. కట్ చేస్తే ఇంటి బయట సారా కాస్తారు. ఇదెక్కడ నేర్చుకున్నావంటే ఒకసారి చూశానని చెప్తాడు. సారా పాత్ర సౌండ్ వస్తుందని దామోదర్ వెనక్కి వెళ్తాడు. టోబీ ముందుకు కదులుతాడు. అదే సమయంలో ప్రెషర్ ఎక్కువై పాత్ర పేలుతుంది. కట్ చేస్తే ముగ్గురు పోలీసులు స్టేషన్లో ఉంటారు. చిన్న పిల్లలను ఎందుకు తీసుకొచ్చారు అని ఎస్ఐ అంటే వద్దన్న జీబెక్కిందని కానిస్టేబుల్ చెప్తాడు. ఆ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే నీళ్ళనుకొని టర్పంటైల్ను వేడి చేసినట్లు చెప్తాడు. తాగితే పీడపోవని అంటుండగా స్టేషన్లోకి ఒక వేశ్యను తీసుకొస్తారు. తనను టోబీ అదోలా చూస్తాడు. ఊర్లో బిజినెస్ చేస్తున్నావా అంటే పోలీసుల దిక్కు అదోలా చూస్తుంది సావిత్రి. టోబీ తనను అలాగే చూస్తూ ఉంటాడు. తర్వాత సావిత్రిని వెళ్ళిపోమంటాడు ఎస్ఐ. వీళ్ళను కూడా వెళ్ళిపోమంటాడు. నెక్స్ట్ సీన్లో టోబీ జెన్నీ పడుకుని ఉండగా టోబీ వింతగా ప్రవర్తిస్తాడు. దానికి జెన్నీ ఏమైంది నీకు అని అడుగుతుంది. స్టేషన్లో చూసిన ఆవిడ బాగుందా, నచ్చిందా అంటే అవును అంటాడు. కట్ చేస్తే ఎస్ఐ సావిత్రి దగ్గరికి వెళ్ళి టోబీ గురించి అడుగుతాడు. ఒకరోజు టోబీ తన ఇంటి దగ్గర ఉంటాడు. తన చేతిలో జెన్నీ రాసిన ఉత్తరం ఉంటుంది. దాన్ని ఇవ్వమంటే ఇవ్వడు. దాంతో జెన్నీ ఆ లెటర్ తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒక అతను ఉంటే అతన్ని వెళ్ళిపో అంటుంది జెన్నీ. తర్వాత ఆ లెటర్ ఇచ్చి నువ్వు టోబీకి ఇష్టమని వెనక్కి చూపిస్తే అక్కడ టోబీ ఉండడు. ఒకసారి మాట్లాడదామని సావిత్రి అంటుంది. కట్ చేస్తే ముగ్గురు కలిసి ఒక వంతెనపై నిలబడి ఉంటారు. పెద్దవాళ్ళము మాట్లాడుకుంటాము అంటుంది సావిత్రి. అతను మాట్లాడలేడు అని టోబీని పెళ్లి చేసుకుంటావా అంటుంది. తాను పెళ్లి చేసుకోలేనని, తాను ఒక వేశ్య అని చెప్తుంది. పెళ్లి కుదరదు, ఫ్రెండ్షిప్ అయితే ఓకే అని సావిత్రి చేయిస్తుంది. జెన్నీ వద్దంటుంది. టోబీ చేయి కలుపుతాడు. తర్వాత ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. సరదాగా గడుపుతూ ఉంటారు. పాట మొదలవుతుంది. ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. సావిత్రి టోబీని అదోలా చూస్తుంది. తర్వాత ఒకరోజు సావిత్రి ఇంకో మగాడితో ఉంటుంది. దానికి టోబీ కోపంగా ఉంటాడు. నేనంతా ముందే చెప్పాను కదా అని వెళ్ళిపోతుంది. తర్వాత టోబీ ముందే మరొక వ్యక్తితో బైక్లో వెళ్తుంది.
టోబీ తాగి సావిత్రి ఇంటికి వెళ్తాడు. సావిత్రి చూస్తుంది. నెక్స్ట్ సీన్‌లో తన ఇంట్లో ఎవరూ లేనప్పుడు మాట్లాడు అని జెన్నీ చెప్తుంది. సావిత్రి, టోబీ ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు. సావిత్రి నవ్వుతుంది. జెన్నీ పెరిగి పెద్దదవుతుంది. స్కూల్లో ఓ టీచర్ జెన్నీతో తప్పుగా ప్రవర్తిస్తాడు. జెన్నీ అతన్ని చెప్పుతో కొడుతుంది. తనిక నుంచి స్కూలుకు వెళ్ళను అని సావిత్రితో చెప్తుంది. తర్వాత నీటిలో నత్తగుల్లలను సేకరించి అమ్ముతుంది. అలా బిజినెస్ చేసుకుంటూ సాయంత్రానికి ఆస్పత్రికి వెళ్తుంది. ఓ రోజు ఆస్పత్రికి వస్తుంటే అక్కడ జెన్నీని ఒకడు టీజింగ్ చేస్తాడు. ఎన్నాళ్ళని ఈ శవాల గదిలో పడుకుంటావు? మా ఇంటికి ఒకసారి రా అంటాడు. అది సావిత్రి వింటుంది. నెక్స్ట్ సీన్‌లో సావిత్రి ఇంటికి టోబీ వస్తాడు. అతని కిటికీలో నుంచి చూసి మొహంపై నీళ్లు కొడుతుంది. ఇలా తాగి తిరగడం కాదు. ముందు ఒక ఇల్లు కట్టు. అందులో నీ కూతుర్ని పెట్టు అంటుంది. ఎందుకంటే ముందు ఇల్లు కట్టు, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. తాను ప్రామిస్ అని అడిగితే మళ్ళీ నీళ్లు పోస్తుంది. టోబీ ఇల్లు కట్టుకోవడానికి లోన్ కావాలని మెడలో ట్యాగ్ పెట్టుకొని అన్ని బ్యాంకులను అడుగుతాడు. ఎవరూ ఇవ్వరు. దాంతో టోబీ ఆలోచనలో పడతాడు. తనను ఇల్లు కట్టమని చెప్పడమే నేను చేసిన తప్పు అని సావిత్రి ఎస్ఐతో అంటుంది. ఇల్లు కట్టడం కోసం తాను ఎంచుకున్న దారి తలుచుకుంటేనే భయమేస్తుంది అంటుంది. ఏం జరిగిందని ఎస్ఐ అడుగుతాడు. ఆనంద్ కనిపించడం లేదని పోస్టర్ ఉంటుంది. దాన్ని ఆనంద్ చూస్తాడు. ఈ ఊర్లో ఎవరైనా కనిపించడం లేదని పోస్టర్ అంటిస్తే వాళ్ళు 4 రోజుల్లో కనిపించకుండానే పోతారు అని చెప్తుంది. ఆనంద్‌ది మటన్ షాప్. తన వ్యాపారం బాగా నడుస్తుందని అతని దగ్గరకు వచ్చి మటన్‌పై కిరోసిన్ పోస్తాడు సంతోష్. ఈ గ్రామంలో నేను మాత్రమే ఈ బిజినెస్ చెయ్యాలి అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత సీన్‌లో ఆనంద్ గొర్రెలను తెప్పిస్తాడు. సంతోష్‌కు తెలిస్తే ఏం చేద్దామని తన స్నేహితులు అంటుంటే ఎలా తెలుస్తుంది అంటుండగా సంతోష్ గ్యాంగ్ చూస్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఆనంద్ మిస్సింగ్ పోస్టర్ అంటిస్తారు. మరో సీన్‌లో ఆనంద్ తన ఫ్రెండ్స్‌తో అడవిలో తింటూ సంతోష్‌ను లేపేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి టోబీ దగ్గరికి వెళ్లి సంతోష్‌ను లేపేస్తే ఇల్లు కట్టిస్తా అంటాడు. టోబీ ప్రామిస్ అడుగుతాడు. ఆనంద్ ప్రామిస్ చేస్తాడు. తర్వాత సీన్‌లో 3 లోడ్ల గొర్రెలను తీసుకురా అని దామోదరంకు చెప్తాడు. ఇదే విషయాన్ని ఎస్ఐకి చెప్తాడు దామోదరం. వాడు వేటాడడంలో చాలా చురుకు అని అంటాడు. గొర్రెల లోడ్స్ దిగుతాయి. అది చూసి ఆనంద్ భయపడతాడు. అక్కడే సావిత్రి చూస్తుంది. సంతోష్ గ్యాంగ్ విషయం తెలుసుకొని అక్కడికొస్తారు. ఆనంద్ భయపడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ కత్తుల కోసం వెతుకుతూ ఉంటారు. ఆ చీటీ చూసి నువ్వు తప్పించుకోకపోతే ఇంకెవరూ నిన్ను తప్పించలేరని సంతోష్ అరుస్తాడు. ఆ గొర్రెల మధ్యలో నుంచి టోబీ చెయ్యి లేపుతాడు. తన పేరు చూపిస్తాడు. అలా నడుచుకుంటూ వస్తుంటే ఒకడు తనను ఆపుతాడు. కత్తి తీస్తాడు. అతన్ని టోబీ కొడతాడు. అలా కొడుతూ తన ఇంటికి రాయి వేసినట్లు కలకంటాడు. తాను కూడా కత్తి తీసుకుంటాడు. ఇంటికి నీళ్లు పోస్తాడు. వాళ్ళను కొడుతూనే సావిత్రిని పెళ్లి చేసుకున్నట్లు కలకంటాడు. ఆనంద్ ఫైట్ చేయడానికి వస్తే అతన్ని పొట్టలో పొడిచి తల నరికేస్తాడు. కట్ చేస్తే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తారు. జెన్నీకి నేనొస్తా నీకేం కాదు అని చెప్తాడు. ఇల్లు కట్టుకుందామని చూపిస్తే జెన్నీ ఏడుస్తుంది. పోలీసులు జెన్నీ ఇంటికి వెళ్తారు. అక్కడ ఓ పాపతో శాలిని ఉంటుంది. ఆ పాప జెన్నీ కూతురని చెప్తుంది. ఆనంద్ ఇలాంటి ఇల్లు ఎందుకు కట్టించాడు అని ఎస్ఐ అడుగుతాడు. అధికారం వచ్చాక ఆనంద్ చెడ్డవాడిగా మారిపోయాడు అని చెప్తుంది. ఆనంద్ చేస్తున్న స్మగ్లింగ్ బిజినెస్ పై రైడింగ్ జరుగుతుంది. అక్కడికి ఆనంద్ వస్తాడు. ఇది చాలా పెద్ద రైడింగ్ అని చెప్పి మిమ్మల్ని ఏదో రోజు జైలుకు తీసుకెళ్తా అని చెప్పి కస్టమ్స్ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. ఆనంద్ అలానే చూస్తూ ఉంటాడు. మరో సీన్‌లో టోబీ జైలు నుంచి విడుదలవుతాడు. సావిత్రి గురించి అడిగితే తాను ఇంకో పెళ్లి చేసుకుందని బోర్డు చూపిస్తారు. దామోదరం, టోబీ ఇద్దరూ తాగి సావిత్రి ఇంటి ముందు డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడికి జెన్నీ వచ్చి ఇద్దరిని కొట్టి పంపించేస్తుంది. సావిత్రి కిటికీలో నుంచి ఇదంతా చూస్తుంది. తర్వాత సీన్‌లో టోబీ, జెన్నీ ఇద్దరూ నత్తగుల్లల వ్యాపారం చేసుకుంటారు. అక్కడ ప్రశాంత్ జెన్నీకి లైన్ వేస్తాడు. జెన్నీ కూడా మురిసిపోతూ ఉంటుంది. అక్కడికి ఆనంద్ తన మనుషులతో కార్‌లో వస్తాడు. వాళ్ళను కలవడానికి టోబీ లేస్తే జెన్నీ వద్దంటుంది. టోబీ ఆగిపోతాడు. ఆనంద్ టోబీ దగ్గరకొచ్చి ఇదేం పని? ఇంకో పని దొరకలేదా? ఏదైనా అవసరం ఉంటే ఇంటికి రా అని చెప్తాడు. ఏం అవసరం లేదని జెన్నీ అంటుంది. తను ఎవరంటే నా కూతురు అని టోబీ చెప్తాడు. అవసరం వస్తుంది ఇంటికి రా అని చెప్తాడు. కట్ చేస్తే ఇంటికి నోటీస్ అతికించి ఉంటుంది. అడిగితే గవర్నమెంట్ ఇల్లు అని ఒక వారం రోజుల్లో మీరు ఇల్లు ఖాళీ చేయాలని ప్రభుత్వ ఆఫీసర్ చెప్తాడు. నన్ను ఎవరితో మాట్లాడమంటావు అంటే ప్రెసిడెంట్ ఆనంద్‌తో అంటాడు. తర్వాత నేనక్కడికి రాను అని జెన్నీ అంటుంది. టోబీ ఆనంద్ ఇంటికి వెళ్లి హెల్ప్ అడుగుతాడు. అక్కడికి టీ వస్తుంది. కప్‌లో టీ టోబీ తాగుతాడు. ఆనంద్ చూస్తూ ఉంటాడు. అధికారితో మాట్లాడతాడు ఆనంద్. టోబీ ఇంటి పట్టా ఇప్పించండి, ఎంత డబ్బైనా నేనిస్తా అంటాడు. నీకు హెల్ప్ చేశాను, నాకొక హెల్ప్ చెయ్యి అని అంటాడు.
తర్వాత సీన్‌లో చెరుకు మిషన్ ఆన్ చేసి కస్టమ్స్ ఆఫీసర్‌ను చంపమని చెప్తాడు. దాంతో అతన్ని చంపేసి చెరుకు మిషన్‌లో వేస్తారు. తర్వాత ఆనంద్‌పై పోటీ చేస్తున్న శంకర్ నాయక్‌ను కూడా చంపేస్తాడు. అక్కడే చెత్తకుప్ప దగ్గర మందు తాగుతాడు. మరో సీన్‌లో జెన్నీ తన లవర్ కూర్చొని టీ తాగుతూ ఉంటారు. మన విషయం మీ నాన్నకి తెలిస్తే నన్నేం చేయడు కదా అని అంటాడు. తానేం చేస్తాడు అంటుంది. మీ నాన్న తలుచుకుంటే ఎవరు కనిపించకుండా పోతారట కదా అని అంటాడు. తాను నడుచుకుంటూ వస్తుంటే శంకర్ నాయక్ మిస్సింగ్ ఫోటో అతికిస్తారు. అది చూసి జెన్నీ ఆనంద్ ఇంటికి వెళ్లి తిడుతుంది. ఆనంద్ అవమానంగా భావిస్తాడు. ఇంకా ఎన్ని రోజులు చిల్లర డబ్బులిచ్చి టోబీని వాడుకుంటావు? అతన్ని వదిలేయని, కావాలంటే ఈ డబ్బులు తీసుకో అని తన దగ్గరున్న డబ్బులు విసిరేసి వెళ్తుంది. ఆనంద్ ఆ చిల్లర డబ్బులు ఏరుకుంటాడు. తన అసిస్టెంట్ వస్తే వద్దంటాడు. కట్ చేస్తే టోబీ, జెన్నీ పడుకొని ఉండగా పోలీసులు వచ్చి దొంగతనం కేసులో టోబీని అరెస్టు చేసి తీసుకెళ్తారు. ఇదే విషయాన్ని దామోదరం ఆనంద్‌తో చెప్తే జెన్నీనొచ్చి మాట్లాడమని చెప్తాడు. జెన్నీ వస్తుంది. ఆనంద్ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. రాత్రి అన్న ఇంటికొచ్చి మాట్లాడతాడని తన అసిస్టెంట్ చెప్తాడు. జెన్నీ పడుకొని ఉంటుంది. ఆనంద్ ఇంటికొస్తాడు. జెన్నీతో తన కోరికను తీర్చుకుంటాడు. తాను విసిరేసిన డబ్బులిస్తాడు. అలా జరుగుతూనే ఉంటుంది. టోబీ బయటకొస్తాడు. మళ్ళీ ఏదో కేసని పోలీసులు తీసుకెళ్తారు. ఆనంద్ జెన్నీ ఇంటికొస్తాడు. అలా జరుగుతూనే ఉంటుంది. టోబీ ఒకరోజు తన డెబ్బీ నుంచి డబ్బులు తీస్తుంటే జెన్నీ తిడుతుంది. ఆ డబ్బులు ముట్టకు అని చెప్తుంది. అదే సమయంలో జెన్నీ ప్రెగ్నెంట్‌తో ఉంటుంది. కట్ చేస్తే కడుపుకు కారణం ఎవరు అని ఆనంద్ అంటాడు. నేనే అని ప్రశాంత్ చెప్తాడు. టోబీ కోపంతో కొట్టాలని చూస్తే జెన్నీ తిడుతుంది. దాంతో టోబీ ఏడ్చుకుంటూ తన బట్టలు సర్దుకొని మార్చరీ రూమ్‌కి వెళ్ళిపోతాడు. తర్వాత జెన్నీకి పాప పుడుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. టోబీకి కూడా కోపం పోతుంది. జెన్నీ కూతుర్ని చూడ్డానికి ఇంటికొస్తాడు. తనకు టాటాకు గాలి మోటార్ చేసి ఇస్తాడు. ఇదే విషయాన్ని ఎస్ఐకి చెప్తుంది. తర్వాత సీన్‌లో ఆనంద్ సరుకును పట్టుకుంటారు కస్టమ్స్ ఆఫీసర్స్. 50% వాటా ఇవ్వమంటే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో చెప్పండి. మీకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళండి అని ఆనంద్ అంటాడు. పేరు చెప్తే ఒకేసారి, చెప్పకుంటే సరుకొచ్చిన ప్రతిసారి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు నాకు కావాలని, ఎల్లుండి మాలొస్తుందని అందరికీ చెప్పి వేరే వేరే అడ్రస్ ఇవ్వండి అని అంటాడు. ఇదే విషయాన్ని అందరూ మాట్లాడుకుంటారు. కస్టమ్స్ ఆఫీసర్లు వస్తారు. ఈసారి ఆలుగడ్డలు దొరుకుతాయి. అక్కడికి ఆనంద్ వస్తాడు. ఆఫీసర్లు వెళ్ళిపోతారు. ఈ ప్లేస్ గురించి ఎవరు చెప్పారు అంటే ప్రశాంత్ అని చెప్తాడు. దాంతో టోబీతో వాణ్ణి లేపేయండి అని ఆనంద్ అంటాడు. తర్వాత మార్చరీ రూమ్ దగ్గర ఆనంద్ వెయిట్ చేస్తాడు. టోబీ బయటకు రాగానే ప్రశాంత్‌ను లేపేయమని చెప్తాడు. నెక్స్ట్ డే ప్రశాంత్‌ను సెలవు తీసుకో అని సగం డబ్బులిచ్చి ఇంటికి పంపించేస్తాడు. ఆనంద్ తన ప్లాన్ టోబీకి చెప్తాడు. టోబీ మందు తాగి ప్రశాంత్‌ను చంపడానికి బయలుదేరతాడు. ప్రశాంత్ ఇంటికి వెళ్తాడు. టోబీ ఇంటికొస్తాడు. ప్రశాంత్ డోర్ పెట్టి పడుకొని ఉంటాడు. టోబీ తన చెప్పులు వదిలి ఇంట్లోకి వెళ్తాడు. ఆనంద్ మనసులో కారొస్తుంది. ప్రశాంత్ మెడకు టవల్ వేస్తారు. తనను చంపాలని చూస్తారు. అదే సమయంలో జెన్నీ వస్తుంది. అరుస్తుంది. ప్రశాంత్ తప్పించుకొని బయటకు వెళ్తాడు. జెన్నీ తిట్టుకుంటూ అసలు విషయం చెప్తుంది. తన కడుపుకు కారణం ఆనంద్ అని చెప్తుంది. తను వచ్చిన ప్రతిసారి ఒక్కో కాయిన్ వేశాడని చెప్తుంది. డిబ్బీ చూపిస్తుంది. అది విని టోబీ ఏడుస్తాడు. లేచి కత్తి పట్టుకుంటాడు. అలా చేస్తే వాడి స్థానంలో ఇంకొకడొస్తాడు అని అనగానే టోబీ ఏడుస్తాడు. అతన్ని పట్టుకొని జెన్నీ ఏడుస్తుంది. వాళ్ళని చూసి శాలిని వెళ్ళిపోతుంది. తర్వాత జెన్నీ నిద్ర లేచి టోబీ కోసం వెతుకుతుంది. ఇలా 3 రోజులుగా వెతుకుతూనే ఉంది. ఈరోజు ముక్కు పుడక వేసుకుని నేను అమ్మోరు అనుకుంటూ పిచ్చిదానిలా వెతుకుతుంది అని శాలిని ఎస్ఐకి చెప్తుంది. టోబీ రాడు సార్, వాడు బతికుంటే కదా రావడానికి అని శాలిని అంటుంది. టోబీ వస్తాడని ఫాదర్ అంటాడు. టోబీ రావాలి అని దామోదరం అంటాడు. సావిత్రి కూడా తాను వస్తాడు అని అంటుంది. అదే సమయంలో ప్రశాంత్, టోబీ తన ఫ్రెండ్ బస్ దిగి ఊర్లోకొస్తారు. ఆనంద్‌కు విషయం తెలుస్తుంది. వాళ్ళిద్దరినీ చంపేయమంటాడు. వాళ్ళు ఇంటికి రాగానే జెన్నీ కోసం వెతుకుతుండగా ఆనంద్ మనుషులు టోబీని కొడతారు. ప్రశాంత్‌ను పొడుస్తారు. టోబీని కూడా తీవ్రంగా పొడుస్తారు. వాళ్ళిద్దరిని తీసుకొని శాలిని ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడికి పోలీసులొస్తారు. ప్రశాంత్ చనిపోయాడు అని, టోబీ కండిషన్ సీరియస్ అని మాట్లాడుకుంటారు. తర్వాత ఆసుపత్రికి ఫాదర్ వస్తారు. జెన్నీ కూతుర్ని జాతరకు తీసుకెళ్ళండి అని శాలిని అంటుంది. కట్ చేస్తే టోబీ ఇలానే ప్రశాంతంగా చనిపోవాలని డాక్టర్ అంటాడు. జెన్నీ కోసమైనా బతకాలి అని శాలిని అంటే జెన్నీ లేదు. ఈ నిజం తెలిస్తే టోబీ తట్టుకోలేడు. అందుకే ఇక్కడే చనిపోవాలంటాడు. టోబీని వెతుకుతూ జెన్నీ ఆసుపత్రికొచ్చి సర్జికల్ బ్లేడ్ తీసుకొని నేనే అమ్మోరు అనుకుంటూ వెళ్తుంది. తన వెనకే డాక్టర్ వెళ్ళి టోబీకి ఏం కాదు, నువ్వు కారెక్కు అంటే వినకుండా వెళ్తుంది. డాక్టర్ వెతుకుతూ ఉంటాడు. షాప్ దగ్గర ఆనంద్ గాయపడతాడు. జెన్నీ తనను గాయం చేస్తే జెన్నీని కొడతాడు.
అక్కడే జెన్నీ ముక్కుపుడక కనిపిస్తుంది. తనను చంపి మూట కడతారు. ఆనంద్ వచ్చి ఏంటి డాక్టర్ అంటే ఏం మాట్లాడకుండా వెళ్తాడు. అందుకే చెప్తున్నా, టోబీ చనిపోవడమే మంచిది అంటాడు. కానీ అతను కళ్ళు తెరిచాడు అని శాలిని అంటుంది. చెత్త కుప్పలో జెన్నీని పడేసిన స్థలంలో టోబీ వెతుకుతూ ఉంటాడు. అక్కడున్న వ్యక్తి బాడీ పడేసిన ప్లేస్లో చూస్తాడు. అక్కడ ముక్కుపుడక దొరుకుతుంది. తీవ్రంగా ఏడుస్తాడు. ఇంటికొచ్చి డిబ్బి పగలగొట్టి పైసలు తీసుకుంటాడు. మరో సీన్లో జాతర కోసం ఒక ఫ్యామిలీ వెళ్తుంటే అక్కడికి టోబీ వస్తాడు. ఏంటి అని అడిగితే ముక్కు కుట్టమంటాడు. తర్వాత తాను చీర కట్టుకుంటాడు. తులసి చెట్టు దగ్గర కూర్చుంటాడు. అతను తులసి చెట్టుకు నీళ్లు పోస్తాడు. టోబీ కూడా తడుస్తాడు. హారతిస్తాడు. మరో సీన్లో జాతరకు గుర్రం వచ్చిందని అందరూ వెళ్ళగొడతారు. దానికి ఒక స్టోరీ ఉందని, గతంలో ఇక్కడున్న నీచమైన రాజులను అమ్మోరు గుర్రం మీద వచ్చి అంతం చేసిందట. అందుకే ఈ ఊర్లో గుర్రానికి అనుమతి లేదు అని చెప్తాడు. అక్కడే పూజ మొదలైంది. పొట్టేలును తీసుకురా అని ఆనంద్ పంపిస్తాడు. పొట్టేలు వస్తుంటే గుర్రంపై టోబీ వస్తాడు. అందరూ అలా చూస్తూ ఉంటారు. దామోదరం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. ఆనంద్ భయంతో చూస్తూ ఉంటాడు. ఆనంద్ మనుషులను టోబీ కొడుతూ ఉంటాడు. ఆనంద్తో ఫైట్ చేస్తాడు. అక్కడికి ఎస్ఐ వస్తాడు. గన్ తీసుకొని రా అని హెడ్కు కాల్ చేస్తాడు. ఆనంద్ టోబీ ఇద్దరు కొట్టుకుంటారు. ఆనంద్ మీద ఎగిరి కూర్చొని చెంపల మీద కొడతాడు. తర్వాత ఆనంద్ను కత్తితో నరికేస్తాడు. ఎస్ఐ గన్తో టోబీని కాల్ చేస్తాడు. ఫాదర్ పొట్టిని కిందకు దించేస్తాడు. పాప టోబీని లేపుతుంది. ఎస్ఐ బాధపడుతూ ఉంటాడు. ఫాదర్ పాపను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది టోబీ మూవీ స్టోరీ. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.